హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఎవరైతే ఎన్సీటీ ఎగ్జామ్ రాశారో వాళ్ళ గురించి ప్రాసెసింగ్ తెలియట్లేదండి కొంతమందికి. సో తెలియని వాళ్ళ కోసం మెయిన్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకా స్టూడెంట్స్కి ఇంకా కొంచెం మాత్రమే తెలిసింది. ఇంకా 90% పీపుల్స్కి తెలియదండి. వాళ్ళ గురించి వాళ్ళ దృష్టిలో పెట్టిన ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎన్సీటీ అయితే ఎగ్జామ్ రాశారు, నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ అలాగే రిజల్ట్ కానీ, అంటే స్కోరు ఎన్ఐటి, ఆర్ఐ, మిగతా స్టేట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ స్కోర్ను ర్యాంక్ కార్డ్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ కొంచెం పెరిగినాయి. సో ఆంధ్రప్రదేశ్లో 6, తెలంగాణ 6. నేను ప్రీవియస్ వీడియోలో 5 అని చెప్పాను కదా, ఇంకో వన్ ఇన్స్టిట్యూట్ యాడ్ అయింది తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో. వాటి గురించి కూడా నేను ఫుల్గా మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో 900 సీట్స్, ఆంధ్రప్రదేశ్లో 450 సీట్స్ రావడం జరిగింది. ఓవరాల్గా తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ బోత్ స్టేట్స్లో 1350 సీట్స్ రావడం జరిగింది. ఎస్పెషలీ ఎన్సీఈటీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి 1350 సీట్స్ రావడం జరిగింది. ఈ వీడియోలో నేను A to Z చెప్పడం జరుగుతుంది. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దని. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోద్దాం. ఇది కొంచెం చూడండి, ఇక్కడ ఇండియా వైజ్ తీసుకుందాం. సో ఇక్కడ ఎన్ఐటీ ఉన్నాయి, ఆర్ఐటీ ఉన్నాయి, స్టేట్ వైజ్ సీట్స్ ఇక్కడ డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేను ఫస్ట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరో చెప్పలేదు కాబట్టి వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది చెప్పాను. సో మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఈ వీడియోలో ఓవరాల్గా అస్సాం స్టేట్కి 4350 సీట్స్ రావడం జరిగింది, హైయెస్ట్ అండి అస్సాం నార్త్ ఈస్ట్ స్టేట్లో. అలాగే నెక్స్ట్ వచ్చి 3250 ఉత్తరప్రదేశ్కి సంబంధించిన స్టేట్కి రావడం జరిగింది. సో మనకి అవి కాకుండా మీరు జాయిన్ అవ్వచ్చు, ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి, నేషనల్ కామన్ ఎంట్రీ టెస్ట్ కాబట్టి మీరు ఐఐటి, ఎన్ఐటి, ఆర్ఐఈ, ఎస్పెషల్లీ సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీలో మీకు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసుకున్నారో ఆ ఫిల్ చేసిన మీరు కౌన్సిలింగ్లో పెట్టుకోండి. కౌన్సిలింగ్లో మెయిన్ పాయింట్స్ నేను ఈ వీడియోలో నేను తెచ్చడం జరుగుతుంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చూడండి, తెలంగాణ చూడండి, ఇది ఏఐ ఇమేజ్ కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకోండి, మీరు గమనించగలరు. లాస్ట్ ఇయర్ అనగా అకాడమిక్ ఇయర్ 2025 అలాగే 06 అంటే 2025-26 సంబంధించిన సీట్స్ అయితే అప్రాక్సిమేట్లీ 1500 to 1600 సీట్స్ రావడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని మార్పులు చేశారు. ఈ ఇయర్ ఏకంగా 2407 ఇంకా మీరు ఇంకా సీట్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఇది పర్మనెంటే కాదు, అలాగే టెంపరీ కాదు, ఇంకా సీట్స్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి. అలాగే ఇన్స్టిట్యూట్స్ కూడా పెరుగుతాయి. ఈ ఇయర్ స్టాండర్డ్ లెవెల్స్ చాలా బాగున్నాయని ఎగ్జామ్స్ కూడా నేను రివ్యూ చేయడం జరిగింది. ఇంకా సీట్స్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఎవ్రీవన్ ఇంకా పెరుగుతాయి ఆల్ ఓవర్ ఇండియా. ఇంకా ఇన్స్టిట్యూట్ మెయిన్లీ ఐటాప్ ఎడ్యుకేషన్ కోర్స్ గురించి, అలాగే ఎన్ఈపి 2020లో ఈ ఎడ్యుకేషన్ తీసుకురావడం గురించి, అలా ఓవరాల్ ఇండియా ఈ సీట్ని అలాగే ఈ ఇన్స్టిట్యూట్స్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఫ్యూచర్లో ఇంకా ఈ కోర్స్కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పుడే నార్మల్గా స్టార్టింగ్ 4 years అయితే స్టార్ట్ అయ్యి కొన్ని ఇన్స్టిట్యూట్లో అప్రాక్సిమేట్లీ 1 lakh ఉంది ఫర్ ఇయర్కి. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఫీజు అనేది అకాడమిక్ ఇయర్ ఫీజు అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సీట్స్ ఇంకా కౌన్సిలింగ్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా స్టాండర్డ్ కానీ ఇంకా మీకు సీట్లు దొరికే ఛాన్సెస్ కూడా మేనేజ్మెంట్ కోటాలో ఇంకా మీరు సీట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి తయారవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఎన్సీటీ ఎగ్జామ్కి అప్లై చేశారో వాళ్ళు ముందుగా ఎలెక్ట్ అవ్వండి. ఈ వీడియోలో నేను ఇంకా కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్, ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ గురించి, అలాగే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ నేను ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం మ్యాటర్కి వెళ్ళిపోదాం. చూడండి అండి, దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు. హలో హాయ్, అందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. సో ఇది ఏంటంటే ఇండియా వైజ్ నేను తీసుకున్నాను. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైతే ఉన్నాయో ఐటెప్ బీఈడి కాలేజ్ ఇన్ ఇండియా 2026 స్టేట్ వైజ్ ఎన్సీటీ లిస్ట్. సో నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా నా ఏ స్టేట్కి సంబంధించిన డేటా నా దగ్గర ఉంది. సో అది కాకుండా నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఐటెక్ కాలేజెస్ లిస్టు
పోస్ట్ బిఏ బీఈడి, బీకామ్ బీఈడి, బిఎస్సి బీఈడి వాటి గురించి నేను ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్, ర్యాంక్ కార్డింగ్ అవన్నీ వీడియోలో చర్చించడం జరుగుతుంది. స్కిప్ చేయొద్దండి, మర్చిపోవద్దండి, చూడండి. మొత్తం వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది నా ఛానల్ ఐడి అండి. మీరు ఎవరైనా నా ఛానల్లో పిన్ చేయొచ్చు, అలాగే వాట్సాప్లో కానీ ఫోన్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. తెలియని వాళ్ళ కోసం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఇది ఎవరైతే నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని నేను చేస్తున్నాను. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ 12 ఇన్స్టిట్యూట్స్ రావడం జరిగింది. అలాగే టోటల్ సీట్స్ వచ్చి 1350. ఇక్కడ సీట్స్ అనేది పెరిగినాయి చూడండి. ఇక PSCDలో ఓన్లీ 5 మాత్రమే అవైలబుల్ అని చెప్పాను. సో యాడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1 more ఇన్స్టిట్యూట్ యాడ్ అయింది. ఆ ఇన్స్టిట్యూట్ కూడా నేను విత్ ప్రూఫ్ తో మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో ఏమేమి కోర్స్ అవైలబుల్ ఉంది, అలాగే యూనివర్సిటీ టైప్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఇది NCET 2023 నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ యూనివర్సిటీ ఉంది. ఇక టోటల్ 100 సీట్స్ అండి. BA BED, BSc BED, అక్కడ స్టేట్ యూనివర్సిటీ అండి, సంబంధించిన స్టేట్ యూనివర్సిటీ అటివేట్ సంబంధించింది. తర్వాత నేషనల్ సాంస్క్రిట్, ఇది కూడా సేమ్ అండి, 2023 నుంచి ఉంది. ఇక్కడ 50 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ BA BED మాత్రమే ఉంది. చెప్పే కదండి, ఇంటర్మీడియట్ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లో సాంస్క్రిట్ అలాగే 10th లో కూడా సాంస్క్రిట్ ఉందో వాళ్ళకి మెయిన్ అని చెప్పడం. సో మెయిన్ ఇక్కడ సాంస్క్రిట్ అండి. ఇది సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ. తర్వాత గుంటూరు, ఇది కొత్తగా వచ్చిందండి. ఇది ఇక్కడ 100 సీట్స్ అవైలబుల్ ఉందండి. ఇక్కడ BA BED, BSc BED, ఇది ఇక్కడ స్టేట్ యూనివర్సిటీ, ఇట్ ఆటోనమస్. సో ఈ యూనివర్సిటీ అండి ANU అటిఫైడ్ సంబంధించిందండి. పూర్వం ఇక్కడ డిగ్రీ అలాగే మిగతా కోర్సులు ఉన్నది ఆచార్య నాగార్జు యూనివర్సిటీ అనుబంధంతో కూడింది. సో మరి ఈ యూనివర్సిటీ ఏమైనా చేంజ్ అవుతుందా ఫర్దర్ గా, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని అడిగి నేను చేయడం మీకు చేసి చూపిస్తాను, అది కూడా వినండి. తర్వాత ఇంకా JMJ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇక్కడ చూడండి, JMJ కాలేజ్ ఫర్ ఉమెన్ తెనాలి అని ఇప్పుడు ఓన్లీ గర్ల్స్ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్ 50 సీట్స్ అండి. ఇక్కడ BSc BED మాత్రమే అవైలబుల్ ఉంది. ఇది కూడా స్టేట్ యూనివర్సిటీ. సో ఇది కూడా అనుబంధం ఏ యూనివర్సిటీ అయితే ఉందో ANU ఆ యూనివర్సిటీకి సంబంధించింది. ఒకవేళ ఏదైనా చేంజెస్ అయినాయి, ఆ చేంజెస్ నేను క్లియర్ గా చెప్పడం జరుగుతుందండి. తర్వాత మహారాజాస్ కాలేజ్ విజయనగరం, సో ఇక్కడ 50 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ BSc BED మాత్రమే అండి. ఇది హిందూ కాలేజీ ప్లస్ JMJ కాలేజ్, MR కాలేజ్, ఈ 3. అలాగే ఇక్కడ ఇది కూడా కొత్తగా వచ్చింది. ఇది అప్లికేషన్ ముందల లేదు, తర్వాత వచ్చింది, నేను చెప్తాను దాని గురించి. ఇక్కడ ఇది స్టేట్ యూనివర్సిటీ అండి, ఆటోనమస్ సంబంధించింది. సో ఇది అనుబంధం వైజాగ్ లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అటిఫైడ్ తో ఉంది. తర్వాత ఏమన్నా చేంజెస్ అవుతున్నాయా అది కూడా నేను అక్కడ కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాను. ఇంకా మోర్ డీటెయిల్స్ ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను జరుగుతుందండి. ఇక్కడ ఏ యూనివర్సిటీకి ఏ అనుబంధంతో ఉన్నాయో అది కూడా మీకు చెప్తాను. ఇదైతే ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధంతో ఇంటిగ్రేటెడ్ BEDకి ఏమన్నా చేంజెస్ అయినాయా, లేదా BR అంబేద్కర్ యూనివర్సిటీలోకి వచ్చిందా, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధంతో ఉన్నదో అది నేను చెప్తాను. తర్వాత ఇక్కడ చూడండి, విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అండి, వడ్లమడి గుంటూరులో ఉందండి. ఇది అప్లికేషన్ ముందు లేదు, అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అన్ని ఇప్పుడు లాస్ట్ లో ఇది చూడండి. ఇంకా మీకు కొన్ని చేంజెస్ చూపిస్తాను, అవి కూడా మీరు ఒకసారి చూడండి, ఛానల్ స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి అండి, తమిళనాడు ఇక్కడ 223 అని ఉంది కదా, ఇది అప్లికేషన్ మన నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో అప్పుడు టోటల్ 220 ఇన్స్టిట్యూట్స్ ఉండడం జరిగింది. లాస్ట్ వచ్చి ఇక్కడ తమిళనాడు సంబంధించిన అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ జరిగింది కదా, కొన్ని ఏంటంటే ఇందులో కొన్ని మార్పులు జరిగినాయి. సో మార్పులు ఏంటంటే వచ్చిన యూనివర్సిటీ మళ్ళీ రావడం, వచ్చిన కాలేజీ మళ్ళీ రావడం, అలాగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. అందువల్ల తక్కువ రావడం జరిగింది. ఆ మార్పులను రెక్టిఫై చేసి మళ్ళీ కొత్తగా యూనివర్సిటీలో యాడ్ చేయడం. ఇక్కడ చూడండి అండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ యూనివర్సిటీ ఉందా, యూనివర్సిటీ క్లిక్ చేయగానే ఇట్లా వచ్చింది. టోటల్ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, 284. సో తమిళనాడు సంబంధించిందండి. బ్రిలియంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తిరువారియర్. సో ఇది తిరువారియర్ అంటే వెలంగిని నాగపట్నం అంట కదా, అది నియర్ బై ఉంటుంది తిరువారియర్. ఆ సైడ్ వెళ్ళే రూట్ లో ఇక్కడ BSc BED ఉన్నది. ఇక్కడ 2 యూనిట్స్. సో ఓన్లీ BSc కా 100 సీట్స్ ఇచ్చారని తెలియదు మనకి, వేరే స్టేట్ కాబట్టి ఆ స్టేట్ లో. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇదిగోండి, అక్కడికే వస్తున్నా, ఇదిగోండి చూడండి, విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ డీమ్డ్ టు వడ్లమూడి నారా కోడూరు. సో తెనాలి రోడ్డు
చేబ్రోల్ మండల్ గుంటూరులో ఉన్నదండి. ఇది ఏంటంటే అమరావతిలో ఉన్నది. సో చేబ్రోల్ మండల్. సో ఇక్కడ బిఏ బీఈడి బిఎస్సి బీఈడి 2 యూనిట్స్ అండి, 100 సీట్స్ లో ఉంది. ఇది కొత్తగా వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. సీరియల్ నెంబర్ వచ్చి 282. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ముందల 5 ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. తర్వాత ఇది యాడ్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ కూడా 1 మోర్ యాడ్ చేశారు. అది కూడా నేను యూజ్ చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిందండి. ఓవరాల్ గా ఇక్కడ సీట్స్ వచ్చి 450 సీట్స్ అండి. నేను అవి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. నెక్స్ట్ తెలంగాణలో. సో తెలంగాణలో ఏం వచ్చినాయి అవి నేను చెప్తాను. ఇది మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ గురించి నేను చెప్పాను. ఇక్కడ 3 కోర్స్ అవైలబుల్ ఉన్నాయి. బిఏ బీఈడి, బీకామ్ బీఈడి, బిఎస్సి బీఈడి అండి. ఇది సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఎన్ఐటి వరంగల్. ఇక్కడ ఓన్లీ 50 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఉర్దూ యూనివర్సిటీ, ఎన్ఐటి అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ 2023 నుంచి ఉండడం జరిగింది. ఓన్లీ బిఎస్సి మాత్రమే అవైలబుల్ ఉంది. సో మెయిన్ ఏంటంటే పీపుల్ ఎవరైతే ఎన్సిటి అండ్ బిఎస్సి కోర్స్ కి ఇక్కడ సెంట్రల్ లెవెల్ నుంచి, నార్త్ సైడ్ నుంచి, మన సౌత్ సైడ్ నుంచి ఎన్ఐటి కాబట్టి ఎన్ఐటి భువనేశ్వర్ ఉంది, ఎన్ఐటి వరంగల్ ఉంది, ఇంకా అదర్ స్టేట్స్ లో ఎన్ఐటీలు ఉన్నాయి. వాటికి ప్రిఫరెన్స్ చేయండి మెయిన్ గా. బిఎస్సి కొన్ని ఆర్ఐలో బిఏ బీఈడి ఉంది, కొన్ని ఇన్స్టిట్యూట్ లో ఎన్ఐటీలో బిఎస్సి ఉంది. వాటి గురించి మీరు తెలుసుకుని అప్లికేషన్ లో ఫిల్ చేసేటప్పుడు మాత్రమే మీరు జాగ్రత్తగా తప్పులు చేయకుండా పెట్టారనుకుంటున్నాను. ఇది టోటల్ గా అటానమస్ సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ అండి. ఇది సంబంధించింది. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్ష్మీపేట మంచిర్యాల అండి. ఇక్కడ తెలంగాణ సంబంధించింది. మంచిర్యాల డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇక్కడ విలేజ్ వచ్చి లక్ష్మీపేట. ఇక్కడ 50 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ బిఏ బీఈడి మాత్రమే అవైలబుల్ ఉంది. ఇది కాకతీయ యూనివర్సిటీ సంబంధించిందండి, అనుబంధంతో ఉంది. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండి. కాకతీయ వరంగల్లో ఉంది కాకతీయ యూనివర్సిటీ అనేది. తర్వాత గీతం యూనివర్సిటీ. నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఫీజు డీటెయిల్స్ అవన్నీ మీకు చెప్పాను. ఇక్కడ బిఏ బీఈడి, బిఎస్సి బీఈడి ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళ రూల్స్ కానీ, వాళ్ళ రెగ్యులేషన్స్ కానీ, వాళ్ళ ప్యాటర్న్ కానీ, ఎవల్యూషన్ కానీ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా వెళ్ళాను. వీళ్ళు 50-50 ఛాన్సెస్ అన్నారు. మీరు ఎందుకంటే ఇది ఎన్సిఈటీలో వచ్చేసింది కాబట్టి మీరు తీసుకోవాలి కంపల్సరీగా నేను చెప్తున్నాను. ఇక్కడ 150 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. బిఏ బీఈడి, బిఎస్సి బీఈడి, బీకామ్ బీఈడి. ఓవరాల్ గా ఇక్కడ 150 సీట్స్. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. సేమ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో అవి పాటించడం జరుగుతుంది. ఇక్కడ బీకామ్ 2 ఉన్నాయి మన తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ లో బీకామ్ అనేది లేదు, బిఎస్సి బిఏ మాత్రమే ఉంది. తర్వాత ఇంకా కొత్తగా యాడ్ చేసిందండి ఇది ఏంటంటే శ్రీ దత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, సింగారం ఎక్స్ప్రెస్ రోడ్, కౌరంపల్లి విలేజ్ శివారు. సో నారాయణపేట. ఇదంతా కాకుండా షార్ట్ కట్లు ఏంటంటే నారాయణపేట అంటే హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్లీ 160-170 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. మీరు ఎంజీబీఎస్ నుంచి వైఆర్ షాద్ నగర్, మహబూబ్ నగర్ నుంచి అయితే 165 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. అలాగే వైఆర్ హైటెక్ సిటీ, మెహదీపట్నం ప్లస్ చేవెళ్ళ, పరిగి, కొడంగల్ అంటే మన సీఎం రేవంత్ రెడ్డి విలేజ్ మీద నుంచి వస్తే అప్రాక్సిమేట్లీ 170 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. దీనికి 5 కిలోమీటర్ డిస్టెన్స్, దానికి ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్లీ 160-170 కిలోమీటర్స్ రావడం జరిగింది. ఇక్కడ మొత్తం టోటల్ గా 400 సీట్స్. ఇక్కడ 2 కోర్స్ అవైలబుల్ ఉండడం జరిగింది. ఇది స్టేట్ యూనివర్సిటీ విత్ పాలమూరు యూనివర్సిటీ అంటారు కదా, పాలమూరు యూనివర్సిటీ అనుబంధంతో కూడిందండి. ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బీఈడి కానీ ఇంకా వేరే ఇతర కోర్సు, టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులు ఉండడం కాబట్టి అందుకని ఇక్కడ 400 సీట్స్ రావడం. ఈచ్ సీట్స్ కి వచ్చి 200. సో ఇది చాలా ఎక్కువ. నేను చూసిన అన్నిటిలో 400 సీట్స్ రావడం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో మొట్టమొదటిగా ఇన్స్టిట్యూట్ అండి. ఇక్కడ 400 సీట్స్ రావడం జరిగింది. ఓవరాల్ గా మన తెలంగాణలో వచ్చి 900 సీట్స్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చి 450 సీట్స్, టోటల్ 1350 సీట్స్ రావడం తెలుగు పీపుల్ కి. సో చెప్తాను నేను. ఇదిగోండి అబౌట్ ఐటెక్ బీఈడి కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ద టీచర్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐటెక్ ఈజ్ 4 years course offered taught NCET. Andhra Telangana has been max state of private central university offering both BA BEd, BSc BEd, BCom BEd program. ఈ గురించి నేను చెప్పాను కదా, దీని గురించి చర్చించడం జరుగుతుంది. తర్వాత వచ్చి
జాగ్రత్తగా ఇక్కడ నుంచి మెయిన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ఈ పైన ఉన్న మ్యాటర్ కొన్ని వీడియోలో అక్కడక్కడ చర్చించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా. ఇది సీట్ అడ్మిషన్స్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఇన్సైట్స్ అండి. నేను ఆల్రెడీ పైన ఉన్న మ్యాటర్ నేను చర్చించడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఇది ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇక్కడ నుంచి మీరు చాలా మిస్ అవ్వద్దు. ఎవ్రీ వన్ పాయింట్ ఇంపార్టెంట్. సీటు డిస్ట్రిబ్యూషన్ అడ్మిషన్ ఇన్సైట్ లో 450 సీట్స్, టోటల్ గా 1350 సీట్స్. గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్ అక్రాస్ డిఫరెంట్ ర్యాంక్స్. ప్రైవేట్ యూనివర్సిటీ ఆఫరింగ్ ఇన్ హైయెస్ట్ మెంబర్ సీట్స్. విల్ సెంట్రల్ యూనివర్సిటీ హ్యావ్ ఏ లిమిటెడ్ ఇంటేక్. సో ఏంటంటే కొన్ని ఈ యూనివర్సిటీలో ప్రైవేట్ లిమిటెడ్ సీట్స్ అవైలబుల్, అంటే ఇతర ప్లేస్ నుంచి ఇతర స్టేట్ల నుంచి రావడం జరుగుతుంది. ముందుగా మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంది. సో అడ్మిషన్ కౌన్సిలింగ్ అనేది మీకు ఓన్లీ 3 or 4 days మాత్రం ఉంటుంది. వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్ కాల్ చేయకపోవచ్చు. మీరు ఇన్స్టిట్యూట్ మీరు వెబ్సైట్ వెళ్ళి చెక్ చేస్తా ఉండండి మీరు ఆ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్ఐటి పెట్టారా, లేకపోతే ఆర్ఐ పెట్టారా, ఎన్ఐటి పెట్టారా, సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారా, స్టేట్ యూనివర్సిటీ పెట్టారా. సో మీరు పెట్టిన ఎగ్జాంపుల్ గా ఎన్ఐటి వరంగల్. సో ఎన్ఐటి వరంగల్ వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్ ని చెక్ చేస్తా ఉండండి. సో ఆ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారా, సో వాటి గురించి మీరు చెక్ చేస్తా ఉండండి. మీరు మర్చిపోవద్దు. మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ని ఏదైతే ఉన్నదో ఆ ప్రిఫరెన్స్ ని బట్టి మీరు జాగ్రత్తగా ఆ ఇన్స్టిట్యూట్ కి అలాగే కౌన్సిలింగ్ డేట్స్ అలాగే ఫీజు. కానీ ఇంకో విషయం, ఫీజు మీరు ముందర ఫీజు అయితే ఇవ్వను. మీరు అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు అనేది పేమెంట్ చేయండి. ముందర ఫీజు అయితే పేమెంట్ చేయను. ఇన్ కేసు ఫర్దర్ గా మీరు ఆ ఇన్స్టిట్యూట్ నచ్చకపోతే మీరు ఫీజు అనేది రిటర్న్ ఇవ్వరు, నాన్ రీఫండ్ వేలు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతైతే పే చేస్తారో వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ లో మీకు ఆల్రెడీ ఫీజు పేమెంట్ డీటెయిల్స్ కానీ చూపిస్తుంది. సీట్ అలాట్మెంట్ కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఫీజు ఫోన్ చేయడం కానీ ఇంకా ఏమైనా జరుగుతుంది. దాంట్లో మీరు ఎటువంటి పే చేయవలసిన లేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టారో అలా యూనివర్సిటీకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందో, ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు పేమెంట్ సీట్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ తీసుకోండి. ఎందుకంటే మీకు నచ్చిన తర్వాత అన్నీ అయిన తర్వాత అవన్నీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత పేమెంట్ చేయండి. ముందర పేమెంట్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమున్నాయి, అలాగే ఇంకా దీనికి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది. ఎన్సిటి కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇది ఎన్సిటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఆఫీషియల్ కౌన్సిలింగ్ పోర్టల్. సో మీరు ఎన్సిటి కొన్ని దాంట్లో వెబ్సైట్ లో చూపించడం జరుగుతుంది. మీరు ఆ వెబ్సైట్ ని ఏదైతే యూనివర్సిటీ ఉందో లేకపోతే ఇన్స్టిట్యూట్ ఉందో లేకపోతే కాలేజీ ఉందో వాటిని వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీరు ఎన్ఐటి పెట్టారా, లేకపోతే ఆర్ఐ పెట్టారా, లేకపోతే ఎన్ఐటి పెట్టారా, ఐఐటి పెట్టారా, స్టేట్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారా, అది మీ చాయిస్. దాన్ని బట్టి మీరు వెళ్ళి చెక్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా మీకు రిజల్ట్ అనేది మే ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్స్ కానీ రావడం జరుగుతుంది. సో మీ పర్సెంటేజ్ స్కోర్స్ లేకపోతే జస్ట్ మార్కులు అనేది రావడం జరుగుతుంది. అది కూడా నేను చెప్తాను. సో మే ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ లో, సో ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి 1 week అయిపోయింది కాబట్టి మీకు నెక్స్ట్ మే ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో రావడం జరుగుతుంది. గుర్తుపెట్టి నెక్స్ట్ మే ఎండ్ కానీ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో జరుగుతుంది కౌన్సిలింగ్. మీరు వచ్చిన రిజల్ట్ బట్టి ఇంకా తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత పర్సెంటేజ్ వస్తుంది. పర్సెంటేజ్ తర్వాత మీకు ర్యాంక్స్ కార్డ్స్ కూడా అప్పుడే వస్తాయి. ఆ ర్యాంక్స్ ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకునే ఉంటారు. ఐఐటీనా, ఎన్ఐటీనా, ఆర్ఐనా, స్టేట్. సో ఐఐటీలో సీట్ రావాలని మ్యాక్సిమం 600 మార్క్స్ ప్లస్ రావాలండి. సో ఇది బెస్ట్ స్కోర్ అని చెప్తాను. ఏంటంటే 600. మీకు ఏంటంటే ఐఐటి ఏమేమి పెట్టారో వాటికి సంబంధించి 600 ప్లస్. ఇది ఎగ్జామే టోటల్ 640 ఉండడం జరుగుతుంది. దీనికి మీరు ఏంటంటే 600 ప్లస్ వస్తే మీకు ప్లస్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇది చాలా సీట్స్ తక్కువ ఉంటే ఇతర స్టేట్స్ నుంచి అలాగే ఇతర ప్లేస్ నుంచి రావడం జరుగుతుంది స్టూడెంట్స్ అనేది. మీరు జాగ్రత్తగా పెట్టండి. మీరు తర్వాత మీకు ర్యాంక్ కార్డ్ వచ్చి ఈ దీంట్లో రావాలంటే దీంట్లో 1000 నుంచి 2000 లోపు రావాలంటే ర్యాంక్ అనేది. సో గుర్తుపెట్టుకోండి 2000. సో వచ్చి మీకు 1000 నుంచి 2000 రావాలి. తర్వాత ఎన్ఐటి దీంట్లో వచ్చి 2000 నుంచి అప్రాక్సిమేట్లీ 3 లేక 4000 మధ్యలో రావాలి. ఎన్ఐటిలో సీట్ రావాలంటే దీంట్లో మార్కులు వచ్చి 550 అబవ్ ఉండాలి. ఎన్ఐటీలో సీట్ రావడం 550 అబవ్ అయితే ఎన్ఐటీలో అవుతుంది. తర్వాత ఆర్ఐలో. సో ఆర్ఐలో అంటే నెక్స్ట్ 4000 నుంచి ఇక్కడ ఆర్ఐలో సీట్ రావాలంటే 4000 నుంచి
తర్వాత 6,000 మధ్యలో రావాలండి ఆర్ఐలో. ర్యాంక్ వచ్చి మీకు 500 లేదా 550 మధ్యలో ఉండాలండి ఆర్ఐలో. సో మీరు జాగ్రత్తగా మీరు ఎగ్జామ్స్ బాగా రాసినారు. సెకండ్ పేపర్ అనేది 17th ఎవరైతే రాశారో ఆ పేపర్ చాలా టఫ్గా ఉండడం జరిగింది. సో మీరు టఫ్గా ఉన్నారని భయపడంలో మీ నార్మలైజేషన్ ద్వారా మీకు మార్క్స్ పెరుగుతాయి. సో తర్వాత ఇంకా మీకు తెలిసింది ఇంకా 6,000 ప్లస్ 6,000 తర్వాత ర్యాంక్ అయితే ఎవరికైతే వచ్చిందో ఆల్ స్టేట్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టేట్ యూనివర్సిటీ మీకు ప్రాసెస్ జరుగుతుంది. సో చెప్పే కదండి, మీరు కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు మీరు ఆ వెబ్సైట్ని వెళ్ళి చెక్ చేయండి. ఏదైతే ఎన్ఐటి ఉందో లేకపోతే ఆర్ఐ ఉందో ఎన్ఐటి లేకపోతే ఐఐటీలు, సో సెంట్రల్ స్టేట్ యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే పెట్టుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ మీ వెబ్సైట్ చెక్ చేసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ మీకు ర్యాంక్ కార్డు ఎన్సిటి మీరు ర్యాంక్ కార్డును చూపిస్తున్నారు. సీట్ మెరిట్ లిస్ట్ బట్టి ఇక్కడ 2 కౌన్సిలింగ్ 1లో లేకపోతే కౌన్సిలింగ్ 2లో రావడం జరుగుతుంది మీకు సీట్ అనేది. కౌన్సిలింగ్ 1 మాక్సిమం ప్రిఫర్ చేయండి. ఒక కౌన్సిలింగ్ 1 ఎవరైనా మిస్ అయితే లేకపోతే వాళ్ళు అటెండ్ కాకపోతే కౌన్సిలింగ్ లో, సో ఆ సీట్స్ మీకు రావడం జరుగుతుంది. కేటగిరీ వైజ్ కూడా మీకు సీట్స్ అనేది ఈడబ్ల్యూ కేటగిరీకి సీట్స్ ఉన్నాయి, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీకి వాళ్ళ రిజర్వేషన్ బట్టి మీకు సీట్స్ ఉన్నాయి. మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పెట్టేయండి. మీరు ఏదైతే పెట్టారో ఎన్ఐటి ఆర్ఐలో అది పెట్టేసింది. దాన్ని పెట్టేది మీకు మార్క్స్ సంబంధించిన కూడా మీకు లోకల్ కేటగిరీని బట్టి కూడా మీకు ఛాన్సెస్ రావాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ ఉన్నారు. సో నియర్ బై ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ స్టూడెంట్స్ కానీ లేకపోతే వరంగల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే మహబూబ్నగర్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఖమ్మం స్టూడెంట్స్ కానీ ఇంకా తెలంగాణ డిస్ట్రిక్ట్స్ లో ఎవరైతే ఎన్సిటి వాళ్ళు రాశారో వాళ్ళు ఎన్ఐటీలో సీట్ కావాలంటే ఎన్ఐటి పెట్టే మెయిన్ అంటే లోకల్ కేటగిరీస్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఇన్ లోకల్ కేటగిరీస్ ఇస్తారు కాబట్టి తర్వాత అన్రిజర్వ్డ్ ఎవరైతే ఇతర రాష్ట్రాల స్టేట్కి సంబంధించిన ఉండో వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ చేయడం ఫస్ట్ లోకల్ కేటగిరీకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి చేయడం జరుగుతుంది. మన తెలుగు పీపుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పీపుల్ ఎన్ఐటీ ఒక కావాలంటే ఎన్ఐటీలో పెట్టేసింది. మీరు మార్క్స్ సంబంధం కాకుండా మీరు ర్యాంకు బట్టి లేకపోతే స్కోర్ బట్టి మీరు భయపడడం అవసరం లేదు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ లో పెట్టేసుకున్నారు కాబట్టి మీరు అక్కడ పెట్టేసుకోండి. సో మీ ఇంకేంటంటే ఉమెన్స్ కేటగిరీ కూడా 33 రిజర్వేషన్ అనేది వర్తించడం ఇంకా మెన్షన్ చేయలేదు. ఒకవేళ వర్తిస్తే ఉమెన్స్ కేటగిరీకి వాళ్ళకి 33% అంటే 50 సీట్లో 33% అప్రాక్సిమేట్ వీళ్ళకి 10 to 15 సీట్స్ వీళ్ళకి రావడం జరుగుతుంది. 33% మీరు భయపడిన అవసరం లేదు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్ కార్డు కాడ నుంచి 10th క్లాస్ కాడ నుంచి ఇంటర్మీడియట్ మమ్మీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ 4 ఫొటోస్ లేకపోతే 6 ఫొటోస్ తీసుకెళ్ళండి. 2 అప్లికేషన్ సెట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకటి మీకు ఇస్తారు, వాళ్ళ దగ్గర ఒకటి తీసుకోవడం జరుగుతుంది మీకు. ఎందుకంటే ఒక 6 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ తీసుకెళ్ళండి, బ్లాక్ అండ్ వైట్ కాదు. మీకు ఏంటంటే పాన్ కార్డు తీసుకెళ్ళండి. కొన్ని ఇన్స్టిట్యూట్ లో పాన్ కార్డు అవుతుంది. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్, సో మదర్ తో సంబంధించి ఎందుకంటే స్కాలర్షిప్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. మీరు అప్పుడప్పుడు అవసరం లేకుండా మీరు ముందే రెడీ చేసుకోబెట్టిందండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా ఏడబ్ల్యూ సర్టిఫికేట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ ఇయర్ అలాగే మే జూన్ నెలలో వచ్చిన రీసెంట్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అంటే ప్రీవియస్ 1 to 3 years లేకపోతే ఒక 6 months ఇయర్స్ కి సంబంధించింది. సో అది వ్యాలిడ్ కొన్ని ఇన్స్టిట్యూట్ లో తీసుకోవాలని రీసెంట్ గా ఇప్పుడు ఇదంటే ఇది ఏప్రిల్. సో మీరు పెట్టుకున్న కాడ నుంచి 1 month లో మీకు వచ్చేస్తాయి, ఈ గ్యాప్ లో వచ్చేస్తాయి. ఆ గ్యాప్స్ లో పెట్టుకున్న కాడ నుంచి మీకు టైం ఉంటుంది. మీరు కంగారు పడకోకుండా అప్పటికప్పుడు కావాలనుకుంటే మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అడ్మిషన్ లెటర్ అప్పుడే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏదైతే మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళారో ఆ ఇన్స్టిట్యూట్ నెంబర్ తీసుకోండి కంపల్సరీగా. ఆ నెంబర్ తీసుకుని వాళ్ళని ఫాలోఅప్ చేస్తాను. వాళ్ళు చేయరు, ఫోన్ మీరే చేసుకుంటా ఉండండి, ఆ ఫాలోఅప్ చేసుకుంటా ఉండండి. మీకు ఈ సంబంధించింది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్పిన జాగ్రత్తగా ఏంటంటే ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఎన్సిటి సంబంధించిన అప్లికేషన్ లెటర్ ప్లస్ ఆల్ టికెట్స్, అడ్మిట్ కార్డు, పర్సంటేజ్ ఏదైతే ర్యాంక్ కార్డు, తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు 4 ఫొటోస్ లేదా 6 ఫొటోస్, మీ తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఇంకా బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ మీరు జాగ్రత్తగా క్యారీ తీసుకెళ్ళండి. మీ ఎందుకంటే ఇంకోటి రైస్ కార్డు ఉంటే రైస్ కార్డు కూడా తీసుకెళ్ళండి. ఎవరి మర్చిపోవద్దు, స్కిప్ చేయొద్దు.
ఇంకా ఇన్ కేస్ అది లేకపోతే మీరు ఆ టైంలో మీరు ఎక్కడి నుంచో దూరం వెళ్తారు. సో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మీరు చాలా దూరం. ఇంకా లేకపోతే వైజాగ్ నుంచి ఇంకా వేరే ఇతర స్టేట్స్కి వెళ్ళాలన్నా చాలా దూరం. ముందుగా క్యారీ చేసి అన్నీ పెట్టుకోండి. సో మీకు ఏవైతే ఎడ్యుకేషన్ సంబంధించినవో, ఇంకా స్టడీ సర్టిఫికేట్ కానీ లేకపోతే టీసీ కానీ, ఇంకా ఏదైతే మీకు ఏ టు జెడ్ స్టడీస్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ మీకు ఏ ఉన్నా మీరు పట్టుకెళ్ళండి, క్యారీ చేయండి. సో 3 సెట్స్ తీసుకెళ్ళండి. 3 సెట్స్ అంటే ఒక సెట్ వాళ్ళు తీసుకుంటారు, ఒక సెట్ మీ దగ్గర ఉంటే. ఇంకేదైనా తప్పులు జరిగితే ఆ టైంలో మీకు ముందుగా అక్కడ జిరాక్స్ షాప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని మీరు 3 సెట్స్ తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా కంగారు పడకుండా, ఏవైతే పేరెంట్స్తో వెళ్తారు కాబట్టి మీరు కంగారు పడకుండా తీసుకెళ్ళండి. జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత అప్పుడు పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ టైంలో క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవి అప్పుడు మాత్రం క్లాసెస్ అనేది. సో ఈ కోర్స్కి వచ్చేది సెమ్కి వచ్చి 120 days అంటే 120 days ప్లస్ 120, సో 240. సో యూజీసీ గ్రాండ్ ప్రకారం, ఆర్టీఏ చట్టం ప్రకారం 220 రోజులు తగ్గకూడదు. కాలేజీ పని దినాలు కానీ లేకపోతే స్కూల్ పని దినాలు కానీ 220 రోజులు తగ్గకూడదు. సో 120, 240, ఇంకా 20 days ఎక్స్ట్రా 20 days ఏం చేస్తారంటే ఎగ్జామ్స్. ఆ 10 days, ఈ 10 days ఎగ్జామ్స్, ఇంక్లూడింగ్ ఎగ్జామ్స్ చదివితే, లేకపోతే ఏదైనా వాతావరణ వైపరీత్యాలు లేకపోతే వరదలు, సునామీలు ఇంకేమైనా వస్తే వాటికి సెలవులుగా ప్రకటించడం జరుగుతుంది. 220 రోజులు పని దినాలు తగ్గకూడదు ఆర్టీ చట్టం ప్రకారం. నేను ఆల్రెడీ ఎన్ఈపి 2020 ఆర్టీ చట్టం గురించి చెప్పాను. ఆ వీడియోలో మీరు ఉంటారు. ఎందుకంటే సెమ్కి వచ్చి 120 days, ఇంకో సెమ్ వచ్చి 120 days, టోటల్ 240 days. మనకు ఓవరాల్గా 365 days కదా. 365 days 120 days 120 days కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఇంకా పెంచుతారా లేకపోతే పెంచవచ్చు. సో ఆర్టీ ప్రకారం అయితే ఈ 120 days 240 days అండి. తర్వాత ఇంకా నేను మిగతా విషయాల గురించి చర్చించడం జరుగుతుంది. ఇక్కడ వన్ మోర్ స్టెప్ వచ్చి హౌ టు చూస్ కాలేజ్ అని ఇన్స్టిట్యూట్. సో మీరు ఏదైతే పెట్టుకున్నారో మీరు దాన్ని బట్టి, సో ఆల్వేస్ ఫిల్ టు కాలేజ్ ఫస్ట్. మీరు ఏదైతే పెట్టుకున్నారో ఆల్రెడీ చెప్పాను. సో 1 2 3 ఎన్ఐటీనా, ఆర్ఐనా, లేకపోతే ఐఐటీనా పెట్టుకున్నారు. లో కాంపిటీషన్ సీట్స్, లేదా ఏ లో కాంపిటేటివ్ సీట్స్ అస్సాం సైడ్, ఈ నార్త్ ఈస్ట్ సైడ్స్ అక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. అక్కడ సైడ్ మీరు తెలుగు వాళ్ళు చాలా లాంగ్ కాబట్టి మెయిన్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఐఐటి కానీ, ఆర్ఐ, మైసూర్ కానీ ప్రిఫర్ చేసుకోండి. తర్వాత ఐ సీట్స్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో సీట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 3000+ ఉన్నాయి. ఆ సీట్స్ కూడా మీకు గుర్తుపెట్టుకోండి. సో నార్త్ సైడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటుంది. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో బాగుంటుంది, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో బాగుంటుంది. దాని గురించి మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మీరు కౌన్సిలింగ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని మనమే చేస్తున్నాను. ఇది నా విన్నపం. ఇంకా తర్వాత ఇక్కడ చెప్పాను నేను, ఇక్కడ ఎన్సిఈటి ర్యాంక్ని బట్టి మీరు 2000 నుంచి ఒక ర్యాంక్, లేకపోతే 2000 నుంచి 5000 వరకు. సో ఎన్ఐటి ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ఐటి, ఐఐటి. సో 2000 నుంచి మీడియం. సో ఈ 2000 నుండి 8000 మీకు ర్యాంక్ వస్తే సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటి, ఆర్ఐలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో మీరు గమనించగలరు. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఫర్దర్గా ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలో అది చెప్పడం జరుగుతుంది. సో ఎడిషనల్ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో గ్యాప్ సర్టిఫికేట్. సో ఏదైనా ఏజ్ గ్యాప్, ఈ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్తే మీకు ఎడ్యుకేషన్లో గ్యాప్ ఏమైనా వచ్చిందా 1 or 2 years అయితే ఆ గ్యాప్ సర్టిఫికేట్ జరుగుతుంది. ఆ గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడైనా నియర్ బై మీరు తహసీల్దార్ కానీ లేకపోతే విలేజ్లో తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు తెలిసింది. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, కౌన్సిలింగ్లో అథారిటీస్ ఏదైతే ఆఫ్టర్ సీట్ మీకు చేసిన తర్వాత ఆ అలాట్మెంట్ లెటర్ తీసుకోండి. తర్వాత పేమెంట్ తీసిన స్లిప్, ఏదైనా పేమెంట్ చేస్తారో ఆ స్లిప్ కూడా మీరు తీసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎడిషనల్ డాక్యుమెంట్స్. ఇంకా తర్వాత ఇంకా మీకు నేమ్ మ్యాచ్. సో మీ ఆధార్ కార్డులో కానీ లేకపోతే మీకు మార్క్ లిస్ట్లో కానీ ఇంకా సేమ్ మ్యాచ్ ఉందా, ఎంసీట్ ఏదైతే చేసారో, అప్లికేషన్ చేసారో, ఐడి కార్డు, ఓవరాల్గా మీకు డాక్యుమెంట్స్లో కానీ ఇంటర్మీడియట్ కానీ 10th class కానీ ఏదో మిస్టేక్ రావడం. సో స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే కూడా మీకు సీట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోగలరు. తర్వాత డిజిటల్ ఫార్మాట్ ఆన్లైన్ కొన్ని ఇన్స్టిట్యూట్లో మీకు గూగుల్ ఫామ్ ద్వారా, సో కేవీఈ ద్వారా మీకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు
మీరు కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కొన్ని ఆన్లైన్ లో జరుగుతుంది, అది కూడా దృష్టిలో పెట్టుకున్నది. వ్యాలిడ్. సో నేను ఆల్రెడీ చెప్పాను, రీసెంట్ గా ఇప్పుడు ఇది ఏప్రిల్ లాస్ట్ వీక్ అనుకోండి, మీకు మేకి ఫస్ట్ వీక్ లో కానీ లాస్ట్ వీక్ లో వచ్చేస్తాయి. మీకు రిజల్ట్ వచ్చే టైంకి మీకు సర్టిఫికేట్ వచ్చేస్తాయి. మీరు రెడీ చేసి పెట్టుకోండి సార్. వ్యాలిడ్ సర్టిఫికేట్ మెయిన్ ఇంపార్టెంట్. సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ఫర్దర్ గా మీకు ఏమైనా వ్యాలిడ్ సర్టిఫికేట్ మీరు ముందులే తీసి పెట్టుకోండి. సో మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. సో 10th క్లాస్ ఇంకా నుంచి, సో ఇంటర్మీడియట్, ఎన్సీటీ, ఆల్ టికెట్ నెంబర్, ఎన్సీటీ స్కోర్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ మమ్మీ ఆధార్ కార్డు, ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. జిరాక్స్ తో పాటు ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. గుర్తు పెట్టుకోండి, ఒరిజినల్ ఉండాలి ప్లస్ జిరాక్స్ కూడా 3 కాపీ సెట్లు ఉండాలి. సో జాగ్రత్తగా పెట్టి ఒరిజినల్ తీసుకెళ్ళి మళ్ళీ కొంతమంది ఉంటారు, అయ్యో ఒరిజినల్ లేవు. ఒరిజినల్ కూడా క్యారీ చేయండి, మర్చిపోవద్దు. ఇది అందరికీ తెలిసిన విషయం. సో మీకేమన్నా ఇంకైనా డౌట్స్ కానీ లేకపోతే సబ్జెక్ట్స్ డౌట్స్ కానీ లేకపోతే ఇంకా ఫ్యూచర్ లో ఎగ్జామ్స్ ఇంకా డౌట్స్ కానీ మీరు జాయిన్ అవ్వచ్చు నా ఛానల్లో, నో ప్రాబ్లమ్. ఇంకా నేను ఫర్దర్ గా ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో అప్లికేషన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఏంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్ కి ఎస్పెషల్లీ మిగతా సబ్జెక్టుల గురించి అప్లికేషన్ యాప్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్ కూడా అండర్ ప్రాసెసింగ్ లో ఉంది. వెబ్సైట్ ద్వారానే మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అలాగే వెబ్సైట్ అండర్ ప్రాసెస్. ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. మెసేజ్ అయినా పెట్టవచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండి. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోస్ మరికొన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. చాలా జాగ్రత్తగా ఆ అప్లికేషన్ ఫిల్ చేయండి. సో ముందుగా గుర్తుపెట్టండి, పేమెంట్ అనేది ముందులో చేయకండి. చేసిన తర్వాత రిఫండ్ రాదు, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎంతైనా అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 1,000 రూపాయలు అవ్వచ్చు. సో అమౌంట్ ముందలైతే పే చేయకండి. ఆఫ్టర్ మీకు అన్ని డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత పేమెంట్ అని చేయండి. ఇది మర్చిపోవద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇదండి. సో అందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. ఆ రిజల్ట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరికొన్ని వీడియోస్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.